ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్గిరిలో నేరేడ్మెట్ అనే ఏరియాలో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చివేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ఈరోజు నేను సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పేరు ఛత్రపతి శివాజీ మహారాజు ఒక వీరుడు విగ్రహాన్ని ఈరోజు కూల్చివేసినామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు శివాజీ మహారాజు కథ ఏందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరాఠీ సామ్రాజ్యానికే ఒక మహావీరుడు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు. ఎంతో మందికి ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. అదేవిధంగా మనందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చెప్పుకోవాలి అంటే శివాజీ మహారాజు గారి తల్లి జిజియాబాయి గారి బోధనలతో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు శివాజీ జీవితాన్ని ధర్మం, న్యాయం, దేశభక్తి వైపు నడిపించినాయి. అలాంటి పోరాట యోధుడి విగ్రహాన్ని కూల్చివేయడం భారతదేశం అంతా కూడా ఈరోజు ఖండిస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని. ఈరోజు మన అందరం కూడా చరిత్రలో చూసుకున్నట్టయితే అతి తక్కువ సైన్యంతో, అద్భుత వ్యూహాలతో, కోటల నిర్మాణంతో, గెరిల్లా యుద్ధ విధానం ద్వారా శత్రువులను కూడా ఓడించిన ఘనత శివాజీకే సొంతం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అర్ధరాత్రి పూట పోలీస్ ప్రొటెక్షన్ ని పెట్టి విగ్రహాలని జేసీబీలతోని కూల్చివేయడం కాదు, పేద ప్రజలని ఆదుకోవాలి అని వాళ్ళ సమస్యల గురించి పోరాడడం అని చెప్పి ఈరోజు మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడితే మీరు ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ లాంటి మహావీరుని విగ్రహాలని కూల్చివేసే పనిలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోజుకింత ఎంత దిగజారిపోతుందో మీరు అనుకుంటున్నట్టు ఈరోజు మేము ఏదో చేస్తున్నామని. కానీ ఇక్కడ చూస్తే గ్రౌండ్లో ఏం లేదు, లొటపీసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో కూడా గమనిస్తున్నారు. అలాంటి మహావీరుడి విగ్రహాన్ని కూల్చివేయడానికి మీరు సంసిద్ధమైరంటే రేపటి రోజు ఇంకా ఎంతవరకు దిగజారిపోతారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను సూటిగా ఒకటే చెప్తున్నా. ఈరోజు జనసేన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఛత్రపతి శివాజీ మహారాజు ఆ కథ ఏందో తెలుసుకోండి. అప్పుడైనా మీకు కొద్దిగానైనా జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఫ్రీడమ్ ఫైటర్లు తెలియదు, ఉద్యమకారులను గుర్తించది, తెలంగాణ ఉద్యమకారు బలిదానాలైనటువంటి కుటుంబాలను గుర్తించది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు ఒకటే చెప్తున్నాను. ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున మీరు ఏ విధంగా అయితే ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని కూల్చివేసిరో అదే విధంగా అదే ప్లేస్లో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని పెట్టి ఆ మహావీరుడికి పాలాభిషేకం చేసి విగ్రహాన్ని తీయడానికి పాల్పడ్డ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను తెలంగాణ సమాజం మొత్తం కూడా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తుందని చెప్పి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు నేను